సండే ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఇక రీతు మారదనిపించింది. తను చేసిన బిహేవియర్ అలాంటిది. డెమాన్ బాండ్ క్యాప్టెన్సీలో గెలిచేటప్పుడు కానీ, సేవ్ అయ్యేటప్పుడు కానీ తను మాత్రం ఆ ఇంట్రెస్ట్ కానీ, ఎగిరి గంతేయడం కానీ అవి ఎందుకో నాకు అంతగా అనిపించలేదు. అంటే ఇప్పటికైనా మారుతుందేమో అనుకున్నా కానీ మారలేదు. ఇక నెక్స్ట్ తనూజ గురించి చెప్పాలి. తనూజ తన లవ్ స్టోరీ చెప్తూ తన లవ్ స్టోరీ చెప్తుంటే నాకు కొంచెం ఎందుకో నాకు ఆ ఫీలింగ్ కలిగింది. అంటే ఈ రోజులలో కూడా అలాంటి అమ్మాయిలు ఉండాలనిపించింది. ఇక ఒకరి తర్వాత ఒకరు సేవ్ అవుతూ లాస్ట్లో మనీష్, ఫ్లోరా, ప్రియా వీళ్ళు ముగ్గురైతే ఉన్నారు. ప్రియా తర్వాత మనీష్, ఫ్లోరా వీళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పటికైనా ప్రియా అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాను. ఇప్పటికైనా తను హడావుడి చేయకుండా ఇప్పటికైనా తను మంచిగా ఉంటే గేమ్ మంచిగా ఆడాలని నాకు అనిపించింది. లేదు అలానే ఉంటే మాత్రం నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ప్రియాని ఎలిమినేట్ అయితే అనిపించింది నాకైతే. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్లో మనీష్ అయితే అవుట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. అందులో పెద్ద నాకైతే ఆశ్చర్యం అనిపించలేదు. మంచి కంటెస్టెంట్ వెళ్ళిపోయాడన్న ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. జనాలు నిర్ణయించిన అర్థం అయిపోయింది. ఇక అందరూ కలిసి ఫ్లోరాని జైల్లో అయితే ఇష్టపడేశారు. తను బోరింగ్ క్యాండిడేట్ అని కరెక్టే, కానీ అనిపించింది నాకు కొన్నిసార్లు ఎలా అంటే ఎగిరెగిరి పడడం కంటే హడావుడి ఏదో ఒకటి చేయడం కంటే కామ్గా ఉండటమే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు తన ఆ కామ్నెస్ ఈరోజు తనని ఎలిమినేషన్ నుంచి కాపాడిందని నా పర్సనల్ ఒపీనియన్ అనిపించింది నాకు. ఈరోజు ఫ్లోరా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డదంటే ఇంకోటి ఏం చెప్పాలంటే ఆ కామనర్స్ మీద కోపంతో కూడా జనాలందరూ ఆమెకు ఓటేశారు. దట్టు తన సైడ్ ఎలాంటి బ్యాడ్ థింగ్స్ అంటే ఎపిసోడ్ ఫస్ట్ నుంచి కూడా తన వల్ల బ్యాడ్ ఒపీనియన్ అయితే జనాల్లో కలగలేదు. దానివల్ల కూడా తను అయితే సేవ్ అయిందని అనుకుంటున్నాను అయితే. సో ఈరోజు ఎపిసోడ్ కూడా ఓకే పర్వాలేదు అనిపించింది. ఇక ఇప్పటి నుంచైనా ఆ రీతు ఆ ప్రియాలు మారుతారేమో అనుకుంటున్నాను. ఇక వాళ్ళు మారారు ఇక. సో థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.